హలో అండి. మేము జపాన్కి వచ్చిన ఇన్ని ఇయర్స్లో ఏ రోజు రోడ్ యాక్సిడెంట్ అవ్వడం చూడలేదండి. ఇదే మొదటిసారి. ఇక్కడి ప్రజలు చాలా సేఫ్టీ రూల్స్ ఫాలో అవుతారంట. చాలా తక్కువగా యాక్సిడెంట్స్ అవుతాయంట ఇక్కడ. అలాంటిది చూస్తున్నారు కదా, సిటీ సెంటర్లో ఎంత పెద్ద రోడ్ యాక్సిడెంట్ అయ్యిందో. సుమారుగా 50 సంవత్సరాల వయసు గల వ్యక్తి స్పోర్ట్స్ కార్లో అతి వేగంగా వచ్చి సిగ్నల్లో ఆగి ఉన్న 4 కార్లను అయితే క్రాష్ చేసి ఈ కార్లని ప్రమాదానికి గురి చేశాడు. ఈ కార్లో చిన్న పాప కూడా ఉంది. ఈ యాక్సిడెంట్ అయిన కొన్ని నిమిషాల్లోనే పోలీస్ వాళ్ళు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. అలాగే అంబులెన్స్ వాళ్ళు వచ్చి గాయపడిన వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు, కానీ 20 సంవత్సరాలు పైబడిన మహిళకి సివియర్ షోల్డర్ ఇంజురీ అయిందంట. పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసిన వ్యక్తిని టెస్ట్ చేశాక తెలిసింది ఏంటంటే అతను లిమిట్ని మించి ఆల్కహాల్ తీసుకుందంట. చూసారా, ఒక్క మనిషి చేసిన తప్పు వల్ల ఇక్కడ ఎంతమంది కష్టపడుతున్నారు. నేను మెయిన్ ఈ వీడియోని రికార్డ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ప్రస్తుతానికైతే ఈ కార్లో ఎవరూ లేరండి. అయినా కానీ చూడండి ఇక్కడ ఎన్ని అంబులెన్సెస్, ఫైర్ ఇంజిన్స్, పోలీస్ కార్స్ ఉన్నాయో. పొరపాటున ఈ కార్లో ఉండే ఫ్యూయల్ లీక్ అయ్యి బ్లాస్ట్ అవుతే ప్రజలను కాపాడడానికి అంబులెన్సెస్, అలాగే ఇమీడియట్గా డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి ఫైర్ ఇంజిన్స్, అలాగే పబ్లిక్ని కంట్రోల్ చేయడానికి పోలీస్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మెయిన్ సిటీ సెంటర్లో ఇంత పెద్ద రోడ్ యాక్సిడెంట్ అయినా కానీ ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్ అయితే అవ్వలేదు. ఇంకొకటి, ఈ యాక్సిడెంట్ అయిన 2-3 గంటల తర్వాత మళ్ళీ మేము అదే ప్లేస్కి వెళ్ళి చూసాము. అసలు ఇక్కడ యాక్సిడెంట్ అయ్యిందా లేదా అన్నంత నీట్గా రోడ్ ఉందండి. నాకు మెయిన్ ఈ జపాన్లో నచ్చిన విషయం ఏంటంటే, పబ్లిక్కి కొంచెం సమస్య వచ్చినా కానీ ఇక్కడి గవర్నమెంట్ వెంటనే రియాక్ట్ అయ్యి ఆ సమస్యని పరిష్కరిస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే, రూల్స్ ప్రకారం యాక్సిడెంట్కి గురైన కార్ నెంబర్ ప్లేట్స్ పబ్లిక్కి కనిపించేలా పబ్లిక్లో వీడియో పోస్ట్ చేయకూడదు. అందుకే ఈ వీడియోలో మీకు అక్కడక్కడ వీడియో క్లియర్గా కనిపిస్తుంది.